హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ప్రభుత్వ జిల్లా కోర్టుల నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీళ్ళైతే ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ అటెండర్ జాబ్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు 10th పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, 12th పాస్ అయినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఎటువంటి ఎడ్యుకేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయవసరం లేదు. అండ్ ఆల్సో మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీకైతే వెంటనే అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కేవలం అప్లై చేయండి చాలు. మిమ్మల్నైతే షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. మనకైతే జిల్లా కోర్టుల నుంచైతే కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడైతే క్లారిటీగా అయితే అర్థమవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా డైలీ అయితే మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే జాబ్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్‌గా జిల్లా కోర్టుల నుంచైతే కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ అనే జాబ్స్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్‌కైతే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి గ్రాడ్యుయేషన్ అంటే ఎటువంటి డిగ్రీ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, బీబీఏ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. మీకైతే కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే టైపింగ్ స్కిల్స్ అని అలాంటివన్నమాట. అంటే మీరు కోర్ట్‌లో అయితే ఫైల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటి యొక్క రిలేషన్ ఆపరేషన్స్ అయితే మీకు రావాలి. మనకి సాలరీ చూసుకున్నట్లయితే రూ. 18,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అందరూ అయితే అప్లై చేయొచ్చు. ఉమెన్ కూడా అప్లై చేయొచ్చు. మనకి ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ చూసుకున్నట్లయితే మీకు కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 10th అయినా, ఐటీఐ అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా, డిగ్రీ అయినా ఎలాంటి జాబ్ క్వాలిఫికేషన్ అయినా సరే అప్లై చేయొచ్చు. ఈ ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్‌కి రూ. 15,000 వరకు అయితే మీకు సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మనకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్‌కైతే మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీస్‌కైతే అండ్ ఆల్సో డిజబిలిటీ పర్సన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయకూడదు. మీరైతే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి నోటిఫికేషన్‌లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మ్ కనిపిస్తుంది. సో, ఈ ఫార్మ్‌నయితే మీరు ఈ 2 పేజెస్ ఫార్మ్‌ని మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరైతే బై హ్యాండ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేసి, ఫోటో దగ్గరైతే మీరు గెజిటెడ్ ఆఫీసర్‌తో అయితే సిగ్నేచర్ అనేది చేపించాల్సి ఉంటుంది. అంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ గాని, లేకపోతే ఎంఆర్ఓ గాని, ఎండీఓ గాని ఇలా గ్రీన్ ఇంక్ సిగ్నేచర్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళతో అయితే సిగ్నేచర్ అనేది చేపించాలి. ఇక్కడ ఫోటో దగ్గర అండ్ ఆల్సో మీ నేమ్ అనేది రాయండి ఇక్కడ. తర్వాత మీ ఫాదర్స్ నేమ్, తర్వాత మీ జెండర్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్, మొబైల్ నంబర్, పర్మనెంట్ అడ్రెస్, ఇక్కడ వెదర్ బిలాంగ్స్ టు ఓసీ, బీసీ మీ కేటగిరీ ఎంటర్ చేయండి. తర్వాత వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే యెస్ అని రాయండి. లేకపోతే నో అని రాయండి. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లై చేస్తుంటే యెస్ అని రాయండి. లేకపోతే నో అని రాయండి. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్ట్రేషన్ నంబర్ విత్ డేట్ అండ్ ప్లేస్ ఇదైతే నాట్ అప్లికబుల్ ఎనీ అని పెట్టండి. అంటే ఫ్రెషర్స్ అప్లై చేస్తున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో రాయండి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే కంప్యూటర్‌కి సంబంధించి ఏమన్నా వచ్చినాయా? లేకపోతే ఏం రాకపోతే గనుక ఎన్‌ఏ నాట్ అప్లికబుల్ అని పెట్టండి. లేకపోతే తర్వాత అదర్ క్వాలిఫికేషన్ మీకు ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అది రాయండి. లేకపోతే ఎన్‌ఏ అని రాసేయండి. అంటే నాట్ అప్లికబుల్ లేకపోతే నో అని రాయండి. ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే రాయండి. లేకపోతే నో అని రాసేయండి. లేకపోతే తర్వాత ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మీకేదన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటే అది ప్రొవైడ్ చేయండి. లేకపోతే ఎన్ఏ అని రాయండి. తర్వాత మీరైతే ఇక్కడ డిక్లరేషన్ చేయాల్సుంటుంది. ఇక్కడ మీరు అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసేసి ఇక్కడ మీ ప్లేస్ అండ్ డేట్ మీరైతే రాయాల్సుంటది. ఏ ప్లేస్ నుంచి రాస్తున్నారో అండ్ ఏ రోజున. ఇదైతే మీరు ఇలా ఈ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసి, ఈ అప్లికేషన్‌తో పాటు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మీ 10th పాస్ గాని, డిగ్రీ పాస్ గాని, మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో, ఆ జాబ్‌కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన జిరాక్స్‌లు అన్నీ అయితే
మీరు జిరాక్స్ తీసి వాటి మీద మీ సిగ్నేచర్ కూడా చేసి సో, ఆ జిరాక్స్ ఈ అప్లికేషన్ పార్ట్‌తో పాటు ఆ జిరాక్స్‌ని కూడా పిన్ చేసి మీరైతే పోస్ట్‌లో అయితే పంపించాల్సుంటుంది. మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఎన్వలప్ కవర్ అడిగి తీసుకొని, ఎన్వలప్ కవర్‌లో అయితే ఈ అప్లికేషన్ అండ్ జిరాక్స్ కాపీస్ అయితే పెట్టి, మీరు దానిపైన ఎన్వలప్ కవర్ పైన ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ జాబ్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అంటే ఆఫీస్ అసిస్టెంట్సా? ఆఫీస్ సబార్డినేట్సా? ఆ పోస్ట్ రాసి లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రమ్ అడ్రస్, రైట్ సైడ్ ఏమో టు అడ్రస్ రాసి మీరైతే పోస్ట్‌లో అయితే పంపించాల్సుంటుంది. మనకి టు అడ్రస్ వచ్చేసరికి ద హానరబుల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనంతపురం అని చెప్పి మనకి రాయాల్సుంటుంది టు అడ్రస్ అనేది. సో, ఈ అడ్రస్‌కి అయితే మీరు 14థ్ ఆగస్ట్ లోపలైతే మీరు పంపించాల్సుంటుంది. సో, త్వరగా అయితే పంపించండి. మనకి ఆల్రెడీ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మీరు కేవలం పోస్ట్ పంపిస్తే చాలు మిమ్మల్నయితే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అంటే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు. ఎటువంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. అంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయవసరం లేదు. సో, మనకి ఇమ్మీడియేట్‌గా అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా జాబ్ ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలి అండ్ ఏ ప్లేసెస్‌లో జాబ్స్ కావాలో కూడా అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీరైతే మన ఛానెల్‌ని రోజు అయితే ఫాలో అవుతూ ఉండండి. కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్కళ్ళకి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.